గతంలో తెలుగుదేశం పార్టీ ఎవరితోనైనా పొత్తులు పెట్టుకున్నా వాళ్ళకి డామినేషన్ రోల్ ఇచ్చేది కాదు. లేదా వాళ్ళకి ఎక్కువగా లొంగేది కాదు. ప్లస్ వాళ్ళని లొంగ తీసుకునేది. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు నాశనం అయిపోతారు, వీళ్ళు నాశనం అయిపోతారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు ఆంధ్రాలో అట్టగే నాశనం అయ్యారు. కమ్యూనిస్టులు అట్టగా పోయారు. భారతీయ జనతా పార్టీ అట్లాగే నాశనం అయింది. కాబట్టి ఎవరి డామినేషన్ ఎక్కువ ఉంటే అదే నడుస్తుంది. బీహార్లో, మహారాష్ట్రలో దశాబ్దాలు పట్టింది. ఇక్కడ దశాబ్దాలుగా ఇంకొకళ్ళని రానియకుండా సక్సెస్ అయింది. ఇప్పుడు జనసేనకి సంబంధించిన పవన్ కళ్యాణ్ అంటే రోజులు మారినాయి. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గెలవగలుగుతుందా? ఇంపాసిబుల్. కనీసం 20 సీట్లు కూడా గెలుచుకోవడం కష్టం. 10 సీట్లు కాదు కదా, 5 సీట్లు గెలుచుకోవడం కూడా కష్టం. ఇవాళ ఇండివిజువల్గా పోటీ చేస్తే అసాధ్యం. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టు సమయంలో క్రిందటిసారి వచ్చినట్టు 2-3 గెలుచుకునేటువంటి పరిస్థితి. ఇచ్చే సీట్లు కూడా అట్లాగే ఉంటాయి. ఇవాళ తెలుగుదేశం బ్యానర్ తెలంగాణలో పనిచేయదు. ఓ ప్లేస్ కొట్టుకుపోయింది. ఇక రెండవది ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ఇండివిజువల్గా పోటీ చేస్తే ఏమవుతుందో చూశారు మొన్నటిసారి రుచి. కాబట్టి ఖచ్చితంగా ఒక బలమైన శక్తి కావాలి. కాపు సామాజిక వర్గాన్ని ఏకీకృతం చేసి తీసుకొచ్చినట్టు పవన్ కళ్యాణ్ కావాలి. అదే సమయంలో పవన్ కళ్యాణ్కి తెలుసు, పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా పోటీ చేస్తే కష్టమన్నది తెలుసు. స్వయంగా తనే 2 చోట్ల ఓడిపోవడం. కాబట్టి ఇక్కడ ఒకటి పక్కన ఒకటి కలిపితే 11, ఒకటి విడివిడిగా ఉంటే డబల్ 1 ఉంటుంది. అదే ఇప్పుడు వీళ్ళిద్దరు జరుగుతున్నటువంటిది అవసరం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఒక వర్మ లేకపోతే కొన్ని చోట్ల జనసేన కార్యకర్తలు గొడవలు పడుతుంటాం, కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళ అసంతృప్తి, వీళ్ళిద్దరూ పక్కన పెట్టడం బెటర్. ఇప్పుడు అదేది పాతకాలపు భార్య లాంటిది భారతీయ జనతా పార్టీ. నా భర్తే సర్వస్వం అనుకుంటూ కొంగు చుట్టుకుని చక్కగా రోజు వచ్చి వడ్డించటం, ఆ పైన నా భర్త మంచోడని చెప్పడం లాంటి తరహా మంచి మనస్తత్వం. అందుకని ఏ గొడవలో ఉండదు బీజేపీతో. అదే ఇది వచ్చేటప్పటికి జనసేన వచ్చేటప్పటికి ఈ కాలపు పడుచు, నా మొగుడికి నేనెందుకు సేవ చేయాలి, మంచినీళ్ళు ఎందుకు ఇవ్వాలి, అన్నం ఎందుకు పెట్టాలి లాంటి, నాకు వంట రాదు లాంటి వ్యవస్థది. అవతలో నాకు కదా, నాతో కదా అవసరం అన్నటువంటి కోణంలో ఉన్నట్టు. కాబట్టి మంచి ఈ కాలపు కసిగా ఉండేటటువంటి పడుచు కాబట్టి నిలదీయగలిగేటటువంటి ఇది హక్కుల గురించి ఎక్కువగా పోరాడేటటువంటిది కాబట్టి జనసేన వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. బట్ ఇద్దరు గుర్తుపెట్టుకోవాల్సింది, కలిసి కాపురం చేయక తప్పదు ఇటు జనసేన, తెలుగుదేశం. ఎందుకు అంటే ఒకళ్ళ అవసరం ఒకళ్ళకు ఉంది.